Hi everyone, welcome back to my channel Style and Study Corner. టుడే ఈ వీడియోలో సీబాస్ కోసం తెలుసుకోబోతున్నాం. ఇది కూడా ఒక రిక్వెస్టెడ్ వీడియో. ఇది శాంతిగిరి సిచిని లెక్చరర్ ఇన్ ఆక్వాకల్చర్ పిఆర్ గవర్నమెంట్ కాలేజ్ కాకినాడ. ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం యూజ్ చేసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఈ ఛానల్లో ఆక్వాకల్చర్ విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్కి సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అలాగే ఆ సిలబస్కి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఉన్నాయి. వాటి యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి విజిట్ చేయండి. సీబాస్ సైంటిఫిక్ నేమ్ ఈజ్ లాటిస్ calcarifer. ఇంగ్లీష్ నేమ్స్ ఆర్ ఏషియన్ సీబాస్, జైంట్ పెచ్, బర్ముడి. లోకల్ నేమ్స్ ఆర్ ఎఫఫ్, బులంగ్, బుర్గాన్. మనకి ఎక్కువగా తెలిసింది ఏంటి అంటే సీబాస్ని జైంట్ పెచ్ అంటారని, ఏషియన్ సీబాస్ అంటారని అండ్ లాటిస్ calcarifer. ఈ 3 నేమ్స్ మనకి బాగా వినిపిస్తూ ఉంటాయి. ద స్పీసీస్ నేమ్ calcarifer ఈస్ derived ఫ్రమ్ ద లాటిన్ వర్డ్స్ calcari meaning limestone spur and fera meaning a wild beast. This referred to the razor sharp edges of the gill cover. సో calcarifer అనే వర్డ్కి అర్థం ఏంటి అంటే లైమ్ స్టోన్ అని, ఫెరా అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే వైల్డ్ బీస్ట్ అని. ద కామన్ ఎయిమ్ బర్ముడి ఈజ్ అన్ ఒరిజినల్ వర్డ్ మీనింగ్ లార్జ్ స్కేల్డ్ సిల్వర్ ఫిష్. సీబాస్ యొక్క స్కేల్స్ అనేవి లార్జ్గా ఉండి సిల్వర్ కలర్లో ఉంటాయి, అందుకే దీనికి లార్జ్ స్కేల్ సిల్వర్ ఫిష్ అని కూడా అంటారు. సీబాస్ బయాలజీ మెచ్యూర్ ఇనిషియల్లీ యాజ్ మేల్స్ ఆఫ్టర్ 3 to 4 years but invert to females on the 6th year, but not all males become females. ఈ ఫిషెస్ అనేవి ఇనిషియల్గా మెచ్యూర్ స్టేజ్లో ఉన్నప్పుడు మేల్స్ అనేవి 3 to 4 years తర్వాత 6th ఇయర్లో మేల్స్ అనేవి ఫీమేల్స్గా కన్వర్ట్ అవుతాయి. దీన్నే మనం ప్రొటాండరస్ హెర్మోఫ్రోడైట్ అంటాం. బ్రీడ్ డ్యూరింగ్ ద మాన్సూన్ మంత్స్ లైక్ లేట్ జూన్ అంటిల్ లేట్ అక్టోబర్. Eggs are spanned and fertilized at sea. Larvae enter brackish water swamps and mangroves, also inhabit estuaries, rivers and lakes, but return to sea to span. మాన్సూన్ మంత్స్లో ఈ సీబాస్ అనేవి బ్రీడింగ్ జరిగినప్పుడు, ఎక్కువగా బ్రీడింగ్ ఏ మంత్స్లో జరుగుతుందంటే జూన్ టు అక్టోబర్, లేట్ జూన్ టు లేట్ అక్టోబర్. సో ఎగ్స్ అనేవి పెట్టిన తర్వాత అవి సీలో ఫెర్టిలైజ్ అవుతాయి. సీలో ఫెర్టిలైజ్ అయిన ఎగ్స్ అనేవి లార్వాగా ఫామ్ అయిన తర్వాత బ్రాకిష్ వాటర్ ఉన్న స్వామ్స్కి కానీ మ్యాంగ్రూవ్ ప్లాంట్స్ దగ్గర కానీ అవి ఎంటర్ అవుతాయి. అండ్ అక్కడే కాకుండా ఎస్టరీస్లో కానీ ఎక్కడైతే ఫ్రెష్ వాటర్ అండ్ సీ వాటర్ మెర్జ్ అవుతున్నాయో ఆ ఏరియాలో కూడా ఇవి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత అవి సీకి వెళ్ళిపోతాయి. ఆపర్చునిస్టిక్ ప్రిడేటర్స్. యంగ్ వన్స్ ఫీడ్ ఆన్ మైక్రోక్రస్టేషియా, బిగ్గర్ వన్స్ ఫీడ్ ఆన్ మ్యాక్రోక్రస్టేషియా అండ్ ఫిష్. రియల్లీ బిగ్ వన్స్ ప్రే మోస్ట్లీ ఆన్ ఫిషెస్. వీటి యొక్క ఫీడ్ ఏంటి అంటే యంగ్ వన్స్గా ఉన్నప్పుడు లైక్ లెస్ దెన్ 4 centimeter సైజ్ ఉన్నప్పుడు ఇవి మైక్రోక్రస్టేషియన్స్ని తింటాయి. ఎప్పుడైతే కొంచెం సైజ్ అనేది 30 centimeters ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు మైక్రోక్రస్టేషియాని అండ్ అదర్ ఫిష్ని ఫుడ్గా తీసుకుంటాయి. ఎప్పుడైతే కొంచెం అడల్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇవి అక్కడున్న పెద్దగా ఉండే ఫిషెస్ని తింటాయి. బాడీ elongated and compressed, body silvery white, dark spots on both sides of body forming longitudinal lines. ఫిష్ బాడీ వచ్చేసి ఎలాంగేటెడ్గా ఉండి కంప్రెస్డ్గా ఉంటుంది. బాడీ వచ్చి సిల్వరీ వైట్గా ఉంటుంది, అంటే సిల్వరీ కలర్లో ఉంటుంది. మనం ఇందాక చూసాం కదా స్కేల్స్ అనేవి సిల్వర్ కలర్లో ఉండి బిగ్ సైజ్లో ఉంటాయని. ఫిష్కి డార్క్ స్పాట్స్ అనేవి బోత్ సైడ్స్ లాంగిట్యూడినల్ లైన్స్ దగ్గర ఉంటుంది. హ్యాబిటెట్ మడ్డీ అండ్ శాండీ బాటమ్. ఇవి ఎక్కువగా మడ్డీ అండ్ శాండీ బాటమ్స్లో ఉంటాయి.
Euryhaline, able to tolerate a wide range of salinities like sea, brackish or fresh water. సో ఈ సీబాస్ అనేవి యూరిహాలెన్ స్పీసెస్ అన్నమాట. అంటే ఏంటంటే వైడ్ రేంజ్ ఆఫ్ సెలినిటీస్ని టాలరేట్ చేస్తాయి. సీలో ఉన్న టాలరేట్ చేసుకుంటాయి, బ్రాకిష్ వాటర్ ఆర్ ఫ్రెష్ వాటర్. సో ఇవి 3 డిఫరెంట్ మీడియం అండ్ డిఫరెంట్ సెలినిటీస్ ఉంటాయి కదా. సో ఇక్కడ కూడా ఈ స్పీసెస్ అనేవి అంటే ఈ సీబాస్ అనేవి టాలరేట్ చేసుకోగలుగుతాయి. సో ఇక్కడ మనకి ఫిషెస్ అండ్ ఫీడింగ్ హ్యాబిట్స్ అండ్ మెయిన్ ఫుడ్ ఏం తీసుకుంటాయి. మనం ఏషియన్ సీబాస్ కోసం చదువుతున్నాం కాబట్టి ఏషియన్ సీబాస్ అనేవి ఫుడ్ టైప్ వచ్చేసి కార్నివోర్స్ ఫిషెస్ ఇవి. నెక్స్ట్ మెయిన్ ఫుడ్ వచ్చేసి ఫిష్ అండ్ క్రస్టేషియన్స్ని ఫీడ్గా తీసుకుంటుంది. సెలినిటీ టాలరెన్స్ వచ్చేసి చూడండి, ఏషియన్ సీబాస్కి ఫ్రెష్ వాటర్ టు సీ వాటర్ టాలరెన్స్ అనేది ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా యూరిహాలెన్ స్పీసెస్ అని. సో వైడ్ రేంజ్ ఆఫ్ సెలినిటీస్ని ఇది టాలరేట్ చేసుకోగలుగుతుంది. సెక్షువల్ మెచ్యూరిటీ, ఏషియన్ సీబాస్ అనేవి మేల్స్ అనేవి ఫస్ట్ మెచ్యూరిటీ స్టేజ్కి వస్తాయి ఫీమేల్ కన్నా. సెక్షువల్ మెచ్యూరిటీకి వచ్చేసి మేల్స్ వచ్చేసి 3 ఇయర్స్కి అవుతుంది. అప్పుడు అవి 50 సెంటీమీటర్ సైజ్ ఉంటాయి. ఫీమేల్స్ వచ్చి 5 ఇయర్స్ మెచ్యూరిటీ స్టేజ్కి వస్తాయి అండ్ గ్రేటర్ దెన్ 60 సెంటీమీటర్ సైజ్ ఉంటాయి. వై కల్చర్ సీబాస్ మనం ఎందుకు కల్చర్ చేసుకోవాలి? సో ఆన్సర్ ఏంటంటే హై మార్కెట్ పొటెన్షియల్, ఫాస్ట్ గ్రోత్, యూరిహాలెన్, సీడ్ సప్లై, ఫ్రై కెన్ బి ఈజీలీ రైజ్డ్ ఇన్ ద హ్యాచరీ. సో మనం ఎప్పుడు కూడా ఎటువంటి స్పీసెస్ని కల్చర్ చేస్తాము? మార్కెటింగ్ డిమాండ్ ఉండాలి, ఫాస్ట్ గ్రోత్ అవ్వాలి, తక్కువ టైంలో ఫాస్ట్ గ్రోత్ అవ్వాలి, సెలినిటీస్ అండ్ రిమైనింగ్ పారామీటర్స్ని టాలరేట్ చేసుకోగలగాలి, మెయిన్లీ హ్యాచరీ ఫెసిలిటీస్ అనేవి ఉండాలి. సో హ్యాచరీ ఫెసిలిటీస్లో కూడా ఈజీగా మనము సీడ్ అవైలబిలిటీ అనేది ఉండాలి. సైట్ సెలెక్షన్, ఫ్లోటింగ్ నెట్ కేజ్ అండ్ ఎర్తెన్ పాండ్స్. జనరల్గా సీబాస్ అనేవి బ్రాకిష్ వాటర్ ఫిషెస్ కిందకి వస్తాయి కదా. సో ఇవేంటంటే ఫ్లోటింగ్ నెట్ కేజెస్లో కూడా దీన్ని కల్చర్ చేస్తారు. ఎర్తెన్ పాండ్స్, మనం కన్స్ట్రక్ట్ చేసిన పాండ్స్లో కూడా ఇవి కల్చర్ చేస్తారు. ఫస్ట్ మనం ఫ్లోటింగ్ నెట్ కేజ్ చూద్దాం. ఫస్ట్ మినిమల్ పొల్యూషన్, సెకండ్ ప్రొటెక్టర్ ఫ్రమ్ అడ్వర్స్ వెదర్ కండిషన్స్, థర్డ్ యాక్సెసిబుల్ బట్ సెక్యూర్ ఫ్రమ్ పియర్చర్స్, fourth at least 3 meters deep and away from seagrass and coral beds. సో ఎప్పుడైతే ఫ్లోటింగ్కి మనం యూజ్ చేసే సైట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే పొల్యూషన్ అనేది వాటర్లో ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి, అడ్వర్స్ వెదర్ కండిషన్స్ ఉన్నప్పుడు కూడా ప్రొటెక్ట్ చేసుకునే విధంగా ఉండాలి. మనం సెలెక్ట్ చేసుకునే సైట్ అనేది 3 meters డీప్ అండ్ సీగ్రాస్ అండ్ కోరల్ బెడ్స్కి దగ్గరగా ఉండకుండా చూసుకోవాలి. Earthen ponds, adequate water source with minimal pollution, clay or sandy clay soil, protector from adverse weather conditions, accessible but secured from purchase. సో ఎర్తెన్ పాండ్స్కి వచ్చినప్పటికీ వాటర్ సోర్స్ అనేది మనకు ఉండాలి అండ్ పొల్యూషన్ అనేది ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. సో క్లే కానీ శాండీ క్లే సాయిల్ కానీ యూస్ చేయాలి. వెదర్ కండిషన్స్ బాగాలేనప్పుడు కూడా దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే విధంగా ఉండాలి. Nursery phase, cage or pond, stocking of 1 to 2 inch size fingerlings, stocking density of 250 to 500 pieces per meter cube, feed crumbles, size వచ్చేసి grading, change nets, monitor growth and survival and harvest. లో మనం స్టాకింగ్కి 1 to 2 inches సైజ్ ఉన్న ఫింగర్లింగ్స్ని తీసుకుంటాము. తీసుకున్న తర్వాత 1 మీటర్ క్యూబ్కి వచ్చేసి 250 నుంచి 500 పీసెస్ని మనం స్టాకింగ్ చేస్తాము. వాటికి ఫీడ్ అనేది క్రంబుల్స్ ఇస్తాము. వాటిని ఏంటంటే ఒకటే సైజ్ ఉన్న వాటిని మనం గ్రేడింగ్ చేసి డిఫరెంట్ పాండ్స్లో మనం సెట్ చేస్తాము. సో ఎప్పటికప్పుడు మనం వాటి యొక్క గ్రోత్ని అండ్ సర్వైవల్ రేట్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. నర్సరీ ఆఫ్ హై వాల్యూ స్పీసెస్ ఇన్ కేజెస్. Squares are rectangles of 4 into 4 to 10 into 10 meters. Frames made of bamboo, lumber, GI or HDPE pipe. Floats made of styrofoam, empty plastic containers. Mooring made of cement blocks, GI pegs or anchors.
కెన్ బి అరేంజ్డ్ ఇన్ క్వాడ్రంట్ క్లస్టర్స్. సో నర్సరీ అనేది ఏంటంటే స్క్వేర్ షేప్లో కానీ రెక్టాంగులర్ షేప్లో కానీ మనం అరేంజ్ చేసుకుంటాము. 4x4 ఆర్ 10x10 సైజ్. నెక్స్ట్ ఫ్రేమ్స్ అనేవి బ్యాంబూ స్టిక్స్తో కానీ లూంబర్ కానీ HDPE పైప్స్తో కానీ ఫ్లోట్ అవడానికి వీలుగా ఎంటీ ప్లాస్టిక్ కంటైనర్స్ని యూస్ చేస్తారు. మూరింగ్ కోసం ఏంటంటే సిమెంట్ బ్లాక్స్ కానీ యాంకర్స్ని కానీ వాడతారు. ఇవి క్లస్టర్స్ కింద అరేంజ్ చేసుకుంటారు. పక్కన ఇమేజ్ ఉంది కదా, ఆ విధంగా అరేంజ్ చేసుకుంటారు. పాండ్ ప్రిపరేషన్. డ్రైన్ అండ్ డ్రై పాండ్ ఫర్ అట్లీస్ట్ 2 weeks. Allow pond bottom to crack. Eliminate predators, competitors with 40 kg per hectare Derris root powder or 80 to 120 kg per hectare tea seed cake, or by adding quick lime to raise pH to 12 and ammonium sulfate to release ammonia at 50 and 10 grams per meter square of 5 centimeters water depth. Third, apply lime at 1 to 2 tons per hectare. Next, till or plow upper 5 to 10 centimeters of pond soil. Check gates and screens. Level or slope pond bottom and provide harvesting pit or canal. Pond preparation చూద్దాం. ఫస్ట్ ఏంటి అంటే ఉన్న సాయిల్ దగ్గర డ్రైన్ చేసి పాండ్ని డ్రై చేయాలి 2 weeks వరకు. తర్వాత బాటమ్ అనేది న్యాచురల్ సన్లైట్కి క్రాక్స్ పగుళ్ళు వచ్చే వరకు మనం దాన్ని 2 weeks డ్రై చేసుకోవాలి. దానివల్ల ప్రిడేటర్స్ లాంటివి ఏమన్నా ఉంటే కానీ చనిపోతాయి. నెక్స్ట్, ప్రిడేటర్స్ అండ్ కాంపిటీటర్స్ అనేవి ఉన్నప్పుడు ఒకవేళ ఉంటే కనుక సాయిల్లో 40 kg per hectare డెర్రిస్ రూట్ పౌడర్ కానీ 20 kg per hectare టీ సీడ్ కేక్ కానీ క్విక్ లైమ్ని యూజ్ చేసి pHని 12 వరకు రేస్ చేసి తర్వాత లైమ్ని 1 to 2 tons ఒక హెక్టార్కి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్, టిల్ కానీ ప్లో కానీ చేసి 5 to 10 centimeters సాయిల్కి చేయాలి. గేట్స్ స్క్రీన్స్ అని చెక్ చేసుకోవాలి. స్లోప్ పాండ్ బాటమ్ ఎలా ఉందో ప్రతిది కూడా మనం చెక్ చేసుకోవాలి. పిట్స్ కానీ కెనాల్స్ కానీ. సీడ్ సప్లై. హ్యాచరీ రీడ్ ఆర్ వైల్డ్ క్యాచ్. Size of seeds. Sanitation in fresh water bath for 10 to 15 minutes. Pack not more than 100 grams per liter of water at 20 to 20 degrees Celsius. Acclimatize before release. సీడ్ అనేది మనకి జనరల్గా హ్యాచరీ నుంచి కానీ వైల్డ్ స్టాక్ న్యాచురల్గా సీలో ఎస్టరీస్ దగ్గర క్యాప్చర్ చేసిన సీడ్ని మనం తీసుకుంటాం. సో వాటిని సైజ్ని బట్టి గ్రేడింగ్ చేసుకుంటాం. తర్వాత ఏ అయితే మనం సీడ్ని క్యాప్చర్ చేస్తామో వాటిని ఫస్ట్ ఫ్రెష్ వాటర్ బాత్ అనేది చేయించాలి. దానికి 10 to 15 minutes ఫ్రెష్ వాటర్లో ఉంచాలి. తర్వాత వాటిని 100 grams-కి 1 liter చొప్పున వాటర్ వేసి 20 to 20 degrees Celsius టెంపరేచర్లో మనం ప్యాక్ చేసి నర్సరీ పాండ్లకు రిలీజ్ చేసే ముందు ఎక్లామటైజ్ చేసి రిలీజ్ చేయాలి. గ్రో అవుట్. ఫ్లోటింగ్ కేజెస్లో గ్రో అవుట్ పాండ్స్. ప్రిపేర్ 25 to 35 mm net cages. Initially stock 15 to 20. Feed with mixed fortified trash fish at 10% ABW or feed pellets at 3 to 8%. Adjust feeding as the fish grows. Regular size grading. Remove floating debris. Regular diving. Regular cleaning. Stock with 20 to 30 cygnoid to control fouling. Change closure nets. Selective harvesting from 4 months onwards. గ్రోవర్ పాండ్స్ ఏంటి అంటే ఫ్లోటింగ్ నెట్ కేజెస్లో వచ్చి 25 లేదా 35 mm నెట్ కేజెస్ని యూజ్ చేసుకోవాలి. ఇనీషియల్గా స్టాకింగ్ అనేది 15 to 20 inches ఉండాలి క్యూబిక్ మీటర్కి. ఫీడ్ అనేది 45 ట్రాష్ ఫిష్ని మనం 10% ఇవ్వాలి, లేదా పెల్లెట్స్ అనేవి ఇవ్వచ్చు. అండ్ ఫీడింగ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి వాటి గ్రోత్ని బట్టి. రెగ్యులర్గా సైజ్ని గ్రేడింగ్ చేసుకుంటూ ఉండాలి. ఫ్లోటింగ్ డెబ్రిస్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసుకోవాలి. వాటిని కూడా రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉండాలి. 20 to 30 సిగ్మాయిడ్స్ని మనం స్టాక్ చేయాలి, ఎందుకంటే ఫౌలింగ్ అనేది జరగకుండా ఉండడానికి. 4 months గ్రోవర్ పాండ్స్లో ఉన్న తర్వాత అడల్ట్ సైజ్కి వచ్చిన తర్వాత వాటిని హార్వెస్ట్ చేసుకోవాలి. గ్రోవర్ పాండ్స్ ఇన్ పాండ్స్. Stock 5 to 10,000 sea bass fingerlings per hectare in net cages. Feed with chopped fish 5 to 10%. Pellets alone at 3 to 6%. Release fish weaned to feeding.
సో పాండ్స్లో స్టాకింగ్ రేట్ వచ్చేసి 5 to 10,000 సీబాస్ ఫింగర్లింగ్స్ని ఒక హెక్టార్కి వేయాలి. అండ్ ఫీడ్ వచ్చేసి చాప్డ్ ఫిష్ ఇవ్వాలి. పెల్లెట్స్ వచ్చేసి 3 to 6% ఇవ్వచ్చు. హార్వెస్టింగ్ ఫ్లోటింగ్ నెట్ కేజెస్లో do not feed one day before harvest. Inspect nets before lifting. Slowly lift net and concentrate the fish in the corner. Use soft, knotless scoop nets. Avoid loss of scales during harvest. హార్వెస్ట్ చేసినప్పుడు మనం రేపు కనుక హార్వెస్ట్ చేస్తాం అనుకుంటే ఒక రోజు ముందంటే ఈ రోజు మనం వాటి యొక్క ఫీడింగ్ని స్టాప్ చేయాలి. నెట్స్ అనేవి తీస్తున్నప్పుడు అవి చూసుకుంటూ ఉండాలి. అండ్ మనం లిఫ్ట్ చేసినప్పుడు స్లోగా లిఫ్ట్ చేసుకోవాలి. యూజ్ చేసినప్పుడు సాఫ్ట్ అండ్ నాట్లెస్ స్కూప్ నెట్స్ అనేవి యూజ్ చేయాలి, లేకపోతే వాటికి ఇబ్బంది కలిగి బ్లడ్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ హార్వెస్ట్ చేస్తున్నప్పుడు స్కేల్స్ అనేవి ఊడిపోకుండా ఉండే విధంగా మనం ప్రికాషన్స్ తీసుకొని హార్వెస్ట్ చేయాలి. హార్వెస్టింగ్ ఇన్ పాండ్స్ ఫైన్ సాఫ్ట్ నాట్లెస్ సైన్ ఆర్ స్కూప్ నెట్స్. సెలెక్ట్ గుడ్ సైజ్ అండ్ స్టాక్ ఇన్ కేజ్ నెట్. Do not feed the fish at least a day before harvesting or packing. సో 1 day బిఫోర్ మనం ఫీడింగ్ అనేది స్టాప్ చేయాలి. సాఫ్ట్ నాట్లెస్ సైన్ ఆ స్కూప్ నెట్స్ని తీసుకోవాలి. గుడ్ సైజ్ ఉన్న ఫిషెస్ని మనం హార్వెస్ట్ చేసుకోవాలి. ప్యాకింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్. Do not feed the fish 1 day before packing. Place the fish in a tank for conditioning. Slowly lower temperature to 20 degrees Celsius by adding ice. Pack 3 to 5 fish or per bag with enough packing water to cover the ice. Place packed fish in styrofoam box. సో ప్యాకింగ్కి కానీ ట్రాన్స్పోర్ట్ చేసే ముందు మనం 1 day బిఫోర్ ఫీడింగ్ అనేది స్టాప్ చేసేస్తాము. తర్వాత వాటిని ట్యాంక్స్ వేసి కండిషనింగ్కి ఉంచుతాము. తర్వాత టెంపరేచర్ అనేది తగ్గించి 20 degrees Celsius దగ్గర ఐస్ అనేది యాడ్ చేసి పెట్టుకుంటాము. తర్వాత ఫిషెస్ అనేవి బ్యాగ్కి 3 to 5 ఫిషెస్ని మనం ప్యాక్ చేసి స్టైరోఫోమ్ బాక్స్లో మనం స్టోర్ చేసుకుంటాము. సో ఈ విధంగా బ్యాంబూ స్టిక్స్తో మనం ఇందాక కన్స్ట్రక్ట్ చేసుకుంటామని మాట్లాడుకున్నాం కదా, చూసారు కదా పిక్చర్లో ఉన్న విధంగా ఏ విధంగా చేస్తారు. ఫీడ్ అనేది క్రంబుల్ ఫీడ్ అనేది ఇస్తారు అని చెప్పుకున్నాం కదా మనం ఎంటిజియోనైజ్ స్టేజ్లో. తర్వాత వీటికి ట్రాష్ ఫిష్ని ఫీడ్గా ఇస్తారు. చూడండి ఇక్కడ హార్వెస్టింగ్ అనేది జరుగుతుంది. సో చాలా మనం కేర్ఫుల్గా వాటిని మనం పిక్ చేసుకోవాలి. లేదు అంటే వాటి యొక్క స్నౌట్తో స్నౌట్కి ఆ నెట్స్ మనం తీసినప్పుడు తగులుకొని బ్లడ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సీబాస్ ఫ్రైని ఇక్కడ వాళ్ళు హార్వెస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలో నేను సీబాస్ కల్చర్ అనేది అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బట్ నెక్స్ట్ టైం నేను ఆంధ్రప్రదేశ్ మన ఏపీలో ఎక్కడెక్కడ చేస్తున్నారు ఏంటి అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో చేస్తాను. ప్రజెంట్ కండిషన్స్కి సీబాస్ అనేవి ఫుడ్ ఏమిస్తున్నాము, వాటి యొక్క ఫుడ్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా లేదా, వాటి యొక్క ఫీడింగ్ హ్యాబిట్స్ ఏమైనా మారాయా లేదా అనేవి, ఫార్ములేటెడ్ ఫీడ్ ఏమైనా సీబాస్ కోసం ప్రిపేర్ చేశారా లేదా అనేది ఒక వీడియో చేస్తాను. ప్రజెంట్ నాకు చేయడానికి కుదరలేదు, ఎందుకంటే మాకు యూజీసీ గైడ్లైన్స్ వచ్చాయి. సో మేము వీడియో క్లాసెస్ అనేది చేస్తున్నాము. డిపార్ట్మెంట్ నుంచి మాకు ఇచ్చినటువంటి సిలబస్ నుంచి వీడియో క్లాసెస్ చేస్తున్నాము, అందుకే నాకు కుదరట్లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి, నాకు ఎవరు చూస్తున్నారో లేదో తెలుస్తుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.